పాయింట్లు దొరుకుతాయి, వీళ్ళకు 2 పాయింట్లు దొరుకుతాయి. జనం ఆస్వాదిస్తారు అంతే. వీళ్ళు సమస్య ఎక్కడైపోయిందంటే అన్నపరెడ్డి గారికి దుర్గా కుమార్ గారికి చెప్పేదంటే వీళ్ళే లీకులు ఇచ్చేయడము, దీనికి సంబంధించి ఇది ఉంది కాబట్టి ఇవ మాట్లాడుతుంది అనేసి అని ఇప్పుడు ఫేవర్గా ఉండే వాళ్ళు ఎవరు కొండా సురేఖగా అభిమానించే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఆమె తరపుగా పనిచేసే వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ ఇప్పుడు కేటీఆర్ అనుసంధానంగా ఉండే వాళ్ళు కావచ్చు, ఆమె తరపున పనిచేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నాగార్జున తీసుకొచ్చారు కాబట్టి ఈయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎవరన్నా ఉన్నా ఈ విషయాన్ని వాళ్ళు అనుకూలంగా మలుచుకొని ఏంటంటే ఆడియో లీకులు, విజువల్ లీకులు ఇవన్నీ పెంట అయిపోతున్నాయి. ఏంటి అసలు ఎండ్ ఆఫ్ ద డే ఇది ఏమి ఉండదని తెలుసు, కానీ ఆ మధ్యలో జరుగుతున్న రచ్చలో సామాన్య మహిళలు నిజంగా కష్టపడి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ విన్నప్పుడు సూటిపోటి మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆస్కారం ఇచ్చినట్టు అవ్వట్లేదా? 100%. ఇప్పుడు ఇంత సీనియర్ రాజకీయ మహిళ అయి ఉన్నటువంటి కొండా సురేఖ ఫస్ట్ మాట్లాడింది తప్పు, 2 సర్దుబాటు చేయకుండా ఈగోకి వెళ్ళిపోయి దాన్ని ఇచ్చేసింది రెండో తప్పు. ఎందుకంటే సమంత చాలా క్లియర్ గా నేను చిన్న స్థాయి నుంచి వచ్చి ఎదిగానండి, మీరు నా మీద కామెంట్ చేస్తున్నారు, నేను ఎదిగిన తీరు నాకు తెలుసు అని అంటే ఆమెకు వాయిస్ ఉంది, వినిపించుకుంది. ఇంట్లో అత్తమామలు నువ్వు కూడా బయటకు వెళ్తున్నావు కదా, నీకు ఈ పొజిషన్ ఒట్టిగానే వచ్చిందా అనేసి అన్న క్వశ్చన్ ఆ ఇంట్లో రేస్ చేస్తే ఆ మహిళ పరిస్థితి ఏంటి? నాకు కూడా వ్యక్తిగతంగా కొండా సురేఖ గారు బాగా తెలుసు. మామూలుగా చెప్తే రాజశేఖర రెడ్డి గారితో ఆమెకున్న అనుబంధం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆమె రాజకీయాల్లోంచి రిజైన్ చేసి బయటకు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 5 రోజుల్లోనో 8 రోజుల్లోనో మా ఊళ్ళో ఆయన విగ్రహం పెట్టించి చీఫ్ గెస్ట్గా ఏమని పిలవడం జరిగింది. అంటే అంత అభిమానపరంగా రాజశేఖర రెడ్డి గారు అంటే ఒక స్టబన్ ఐరన్ లేడీగా నిలబడింది అటువంటి వ్యక్తిత్వం ఉన్న మహిళా స్థాయి నుంచి ఇవాళ లూజ్ రంగులోకి వెళ్ళిపోయింది అంటే తర్వాత రాజకీయ పరిణామాలా, లేకపోతే ఆమెకి స్వతహాగా రాజకీయాల్లో ఇప్పుడు ఒక కోణంలో చూస్తే దీనికి ఎందుకు నేను అన్నాను అన్న దానికి ఆమె వాళ్ళ రిలేటివ్ ఎవరితో మాట్లాడిన ఆడియో ఒకటి లీక్ అయింది, విన్నారో లేదో, కంప్లీట్ భూత పురాణము. అంటే నేనేమో రిలేటెడ్ గా ఎవరికి ఇప్పుడు లోగుట్లు అనేవి బయటకు వచ్చాయి అనుకోండి, వీళ్ళే బయటపడడం కాకుండా దానికి సంబంధించి ఆ సంభాషణలో ఇంకా ఏ విషయాలు బయటకు వస్తాయో అవి ఎక్కడికి వెళ్తాయో దానికి ఇప్పుడు మీకు ఇంకో కొత్త రెమెడీ, లాయర్ గారు కూడా అక్కడే ఉన్నాడు, నేను కొత్త రెమెడీ చెప్పమంటారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నా గొంతు తయారు చేశారని మీరు చెప్తే మీరేం చేస్తారు? అంటే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వాడుకోవడం ప్రతి ఒక్కళ్ళకి అలవాటు అయిపోయింది అనేది ఒకటి. ఇంత సీనియర్ రాజకీయ మహిళగా ఉన్నటువంటి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయి అనేటువంటి దాన్ని ఒక చిన్న విషయంగా తన రాజకీయ జీవితానికి తానే మచ్చ తెచ్చుకుంది. మిగతా అన్ని పక్కన పెడితే మిగతా ఒక పనికిమాలిన వివాదంలో ఆమె ఇరుక్కొని వాళ్ళు తెచ్చుకుంది. రెండోది ఇందాక ట్యాపింగ్ అనే ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఆమెకు నిజంగా కేసీఆర్ఏ టార్గెట్ అయి ఉంటే, కేటీఆర్ఏ టార్గెట్ అయి ఉంటే అసలు మనకి జనరల్గా ఒక సేయింగ్ ఏముందంటే ఇక్కడ అసలు కేసీఆర్ గారు తన కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకుందామని ఫోన్ ట్యాపింగ్ పెడితే మిగతా విషయాలు బయటకు వచ్చినాయి అనేటువంటి ఒక వాదన ఉన్నటువంటి క్రమంలో ఆ విషయాల్లో జరిగిన ఊహాగానాల్లో వచ్చిన సమాచారం ఏమేమో మాట్లాడుతుందా? ఓకే, అదే తప్పించుకోవడానికి అంటే కాదు. అప్పుడు ఆ ప్రభుత్వంలో ఏముందిగా, అప్పుడు ఆ ప్రభుత్వం అక్కడే పనిచేసింది కదా. ఇప్పుడు నేను ఒక మాట నేను క్లియర్ ఓపెన్ గా చెప్పాలంటే, కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ ఎందుకు చేశాడు అంటే తన కొడుకు ఏం చేస్తున్నాడు, మిగతా వాళ్ళతో ఎక్కడెక్కడ ఏ సినిమా వాళ్ళతో తిరుగుతున్నాడు అనే విషయాన్ని బయట పెట్టడానికి చేశాడనేటువంటి ఒక వాదన సోషల్ మీడియాలో బలంగా ఉంది. కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేవి, కేటీఆర్ ఏం చేస్తున్నాడు అని తెలుసుకునే క్రమంలో కేసీఆర్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏమైనా పంచుకున్నాడా? ఆ విషయం బయట పెడితే అయిపోద్ది కదా. నాకు తెలిసిన సన్నిహిత సంబంధాలు ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో అప్పుడు ఉంది కదా, అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు. అప్పుడు నీకు ఆయన చెప్పిన విషయం ఇప్పుడు నాకు ఎక్కడో తెలిసిన సమాచారం అంటే ఎందుకు, నాకు కేసీఆర్ చెప్పాడు లేదా అప్పుడు ఇంటెలిజెన్స్ మాస్టర్ చెప్పాడు అని అయిపోయేది కదా. దుర్గా కుమార్ గారు యాక్సెప్ట్ చేస్తారా అన్నపరెడ్డి గారు అన్నది? ఏంటంటారు అంటే ఇంటర్నల్ సమాచారం అనే బదులు గతంలో కేసీఆర్ గారితో కొండా సురేఖ సన్నిహితంగానే ఉన్నారు కదా, నా కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడం కోసం నేను ఫోన్ ట్యాపింగ్ చేశానమ్మా, అందులో ఈ విషయాలు బయటపడ్డాయని చెప్పుకొని కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా అంటూ ఒక పాయింట్ రైజ్ చేశారు. అంటే ఇది నేను ఒక లేమ్యాన్ గా చెప్తున్నాను. ఇప్పుడు ఆయన షేర్ చేసినా కూడా అది ఇతరులకు సంబంధించి